చాటి చెప్పాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకాగ్రతను దెబ్బతీయడానికే సిట్ విచారణ పేరుతో పాలకులు డ్రామాలకు తెరతీశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ విచారణ పేరిట రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్టు కథనాలు వండి వార్చుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చిన నేతలకు నోటీసులు ఎక్కడివ్వాలో తెలియదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ కుట్రలు బయటపడతాయనే ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలకు తెరతీసిందన్నారు. తెలంగాణ భవన్ దగ్గర ఏబిఎన్ ప్రతినిధులు ఓవర్ యాక్షన్ చేశారు. భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని చూసి కూడా మరింత రెచ్చగొట్టడానికి ఏబిఎన్ కుట్రలు చేసింది. తెలంగాణ భవన్ లోకి చొచ్చుకునేందుకు ఏబిఎన్ ప్రయత్నించింది. బీఆర్ఎస్ కార్యకర్తలను దుర్భాషలాడారు ఏబిఎన్ ప్రతినిధులు. ఖమ్మం 6 బీఆర్ఎస్ నాయకులు జైలు పాలయ్యారు. కేసీఆర్ సిట్ విచారణపై నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా కింద పడి సీఐ చేయి విరగొట్టుకున్నాడు. ఈ నిందను బీఆర్ఎస్ కార్యకర్తల మీద నెట్టారు. పేరుకు రాష్ట్రం నుంచి 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ ఏం లాభం? తెలంగాణకు అదనంగా ఒక్క పైసా నిధులు తేలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చెక్కలు కొడుతున్నా రాష్ట్రానికి రూపాయి రాబట్టలేకపోయారు.